దగ్గరికి వెళ్ళి వివరాలు చెప్పు. పీకల దాకా తాగుంటారు కదా. నిన్నే అలా వెళ్ళి కూర్చో. 10 సార్లు ఒకే నెంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చని ఆలోచించరా? చారు, ఏంటి అలా చూస్తున్నారు? నేను ఈ కాలేజ్కి రావడానికి ముందు ఒక ఎన్జిఓలో వాలంటీర్గా పనిచేశాను. అప్పుడు కంప్లైంట్ వచ్చిందని ఆ అబ్జర్వేషన్ హోమ్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పుడే మొదటిసారి ఆ పిల్లలు నాకు పరిచయం అయ్యారు. ఆ హోమ్లో జరిగే దారుణాల గురించి నాతో చెప్పారు. కానీ నేను లీగల్గా ఏమీ చేయలేకపోయాను. అంతలా బెదిరించారు. ఈ కేసు కోసమే నేను సిటీకి వచ్చాను. అందుకు డబ్బులు కావాలని కాలేజీలో లెక్చరర్గా చేరాను. కాలేజీలో స్టూడెంట్స్ కోసం అండగా మీరుండడం చూసి నాకు నమ్మకం వచ్చింది. ఇక్కడ మీ వల్ల మార్పు వస్తుందని నమ్మాను. మీ సంతకం నేనే పెట్టాను. ఈ ఉద్యోగానికి నేనే అప్లై చేశాను. ఫౌండర్కి ఈ విషయం తెలుసు. ఇప్పుడు అదే నేను చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. మీరు అట్లీస్ట్ ఇక్కడికి రాకపోయి ఉంటే ఆ పిల్లలు ప్రాణాలతో అయినా ఉండేవారు. ఇప్పుడు ఆ 2 ప్రాణాలు పోయాయి. ఏం సమాధానం చెప్తారు సార్? నాకిదంతా ఏమీ తెలీదు. ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. మీరు వినే పరిస్థితిలో ఎప్పుడున్నారని, మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏనాడన్నా మీకు తెలుసా? చూడు, నాకు పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. నాకు ఏడుపు రావట్లేదు. నాకు ఏడుపు రాదు, రాత్రులు నిద్ర పట్టదు. అందుకే తాగుతాను. నిజం చెప్తున్నా, ఆ పిల్లలు ఎంత పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. హో, నీకు ఏడుపే రాదు కదా? చారు, చారు, ఎక్కడికి? వరగాళ్ళకి మత్తు గిట్ట ఇక్కడే చనిపోయిన పిల్లలు వాళ్ళ అమ్మ ఎవరితో గొప్పగా చెప్పారు. ఒకరు వస్తారు, మీ పిల్లల్ని కాపాడతారు అని. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారయ్యా. పోయిన వారం పెద్దోడు అన్నాడు, తమ్ముడిని బడికి పోని నేను పనికి పోతానని. ఎవరు మాస్టర్ వస్తారు, మమ్మల్ని కాపాడతారని నమ్మకంగా చెప్పాడే. ఎవరు రాలేదే. నాకు కడుపు కోతే మిగిలిందయ్యా. రే, ఎక్కడున్నారా? త్వరగా రండ్రా. చెప్పిన మాటను అర్థమైందా నీకు? సరే సార్. సార్ ఇట్రా. మీరు పోడరా సార్. ఎవరయ్యా వాళ్ళు? సార్, కాలేజీలో ఆ మాస్టర్తో పనిచేస్తుందంట. వాళ్ళందరినీ పంపించి ఆ మాస్టర్ని సెల్లో అలాగే కూర్చోబెట్టు. సార్. ఇదిగో సార్. మిగతా కేసులను కూడా బయటకు పంపించేయి. ఓకే సార్. ఇప్పుడు మీకు ఏడుపు రావట్లేదు కదా? మీకు చచ్చే వరకు ఏడుపు రాదు. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నావు? ఏమా, ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? వెళ్ళండమ్మా. వెళ్ళమంటున్నాడా? మీరు రండి సార్. మళ్ళీ చెప్తున్నా సార్, రండి సార్. చెప్తుంటే అనిపించుకోకుండా. మళ్ళీ చెప్తున్నా, ఇలా జరుగుతుందని నేను ఇలా ఊహించలేదు. చూడండి, జరుగు. ఆ పిల్లల చావుకి మీరు ఒక కారణం ఉన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఆవిడకి నేను సారీ చెప్పానని చెప్పు. సార్, మాస్టర్ని మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నారు. కోపం తెప్పించుకోండి. చూడండి. నా పిల్లలు నాకు దూరం అయిపోయారే. నువ్వు బయటికి రా. సార్, దోమల బొత్త ఒకటి పెట్టండి సార్, మస్తు గుర్తున్నాయి. లోపలికి వెళ్ళండి. ఇట్లా చూడు భవాని, యూనియన్ ఎలక్షన్లో నిల్చోనీకి నువ్వు నేను తప్ప ఏరే ఓళ్ళు లేడు. నేను పోటీ లేకుండా గెలవాలి. వర్షం పడేలా ఉంది కదా, ఓ చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? మాస్టర్, నా పేరు శివ, మా అన్న పేరు మణి. నాకు బాగా ఆకలిగా ఉందంటే మా అన్నయ్య ఒక బేకరీలో దొంగిలించాడు. కానీ ఇంకేదో కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడంతా తప్పుగా ఉంది మాస్టర్, మమ్మల్ని కొడుతున్నారు.
నోట్లో ఏదో పౌడర్ పెడుతున్నారు. అది పెట్టగానే వాళ్ళు వణుకుతున్నాయి మాస్టర్. పగలు రాత్రి ఏమీ తెలియడం లేదు. ఇదంతా కొద్ది రోజులే కదా అని ఓర్చుకున్నాం. ఇప్పుడు రిలీజ్ అవ్వగానే ఇంకా మర్డర్ కేసు సరెండర్ అవ్వమంటున్నారు. లేదంటే మా అమ్మని చంపేస్తానంటున్నారు. చారు ఓకే, మీరు వస్తారు, మమ్మల్ని కాపాడతారని చెప్పింది. మమ్మల్ని కాపాడండి మాస్టర్. మా అమ్మ పాపం ఒక్కతే ఉంది. రోజు ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఏడుపై రావట్లేదు మాస్టర్. ప్లీజ్ అన్న, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని ఎలాగైనా కాపాడండి మాస్టర్. నువ్వు చెప్పన్నా. గదే భవానీ, నేను పోటీ లేకుండా గెలవాలి, కాంప్రమైజ్ చేసుకోనీకే పిలిపించిన. అయినా నేను నమ్మేది కష్టమే. నువ్వు ఎప్పుడైనా ఆ చిన్న పోరగండ్లతో ఏమైనా చేపిస్తూ నీకు దినాము భయపడకుండా ఇంట్లో నువ్వు ఉండాలక బయట తిరగలేక సావాలనా? అందుకే నన్ను ఇక్కడికి పిలిచి చంపనీకి ప్లాన్ చేసినవా? నిన్ను ఒకరిని చంపాలని ఫిక్స్ అయ్యి గాన్ని కూసోబెట్టి ఛాయ్ దాపిచ్చి అయ్యా స్వామి నిన్ను చంపుతామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరి నువ్వే. దానికి బదులు నువ్వు పెద్ద మనిషివి, నిన్ను చంపనీకి ఇన్ని రోజులు రాహుకాలం యమగండం అంటూ ఎదురు చూశాను చూడు. నన్ను అనాలి. ఏయ్ ఆగండ్రా, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నన్ను చంపి నిన్ను నీ వాళ్ళని కాపాడుకో. లేరా, ఒకరిని కొట్టడానికి ఎంతమంది? మొదటి తరదే మాస్టర్ రా, 10 నిమిషాల టైము, త్వరగా కానిచ్చి బయటకు వచ్చేయండి. రే అది తిరుగు. మురళీరా, ఆఫ్ చేసిరా. నువ్వు సచ్చి మళ్ళీ పుట్టుచున్న నా కంటపడక. ఇగో మాస్టర్, అన్న బస్ టికెట్ పంపించండు. వాల్వో బస్సు, ఏసీ స్లీపరు. రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు. సమజైందా? నేను బోనని మొంకు పట్టు పట్టినావు అనుకో, పొద్దుగల ఇద్దరిని ఎలాడి తీసినాం కదా, నిన్ను గట్లనే ఎలాడి తీస్తాం. నిన్నేరా మాట్లాడుతున్నాగా, లవ్ లెటర్ చదువుతున్నావా ఏంది? శివ మాణి ఆరే సరెండర్ కావని చచ్చిండ్రే ఇద్దరు అవులాగాళ్ళు.
నువ్వు ఊరుకో. సార్ సౌండ్ ఇంకా ఎక్కువైంది సార్. ఏంటో చూడవయ్యా. సరే సార్. చంపండి రాండి. వాడిని కొట్టి చంపేసేలా ఉన్నారు సార్. త్వరగా రండి సార్. ఏయ్, తలుపు తెరవండిరా. సురేంద్ర తలుపు తెరవ. తలుపు తెరవమంటున్నానా? సురేంద్ర చెప్పరా. భవానీ మాస్టర్. నువ్వు ఎవరు? దీని వెనక ఎవరున్నారు? నువ్వేం చేస్తుంటావు? పిల్లల్ని ఎందుకు వాడుకుంటున్నావు? ఇవేవి నాకు తెలియదు, కానీ తెలుసుకుంటాను. చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకొని పనిచేసే నీలాంటి పాడుకో నా కొడుకుల్ని కనిపెడతాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ముందు నుంచొని ఆ ఇద్దరు పిల్లల చావుకి సమాధానం నీతోనే చెప్పిస్తాన్రా. మాస్టర్, ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు కొత్త ఏం కాదు. అయినా నేను చెప్తున్నాను విను. ఐఎమ్ వెయిటింగ్. వెయిట్ చేయరా, వస్తున్నాను రా. లెక్క లేనిపోయేది మాస్టర్ ఎవరు?